మంచి మనసు కలిగిన ఇంద్రాణి చేతుల మీదుగా దానం స్వీకరించావు. నీకంతా మంచి జరుగుతుందమ్మా. ఈ మంచితనమే నాకొద్దు. ఈ సంతోషమే మీ అందరికీ లేకుండా చేస్తాను. ఈ సంవత్సరం అబ్బిరాజుపాలెంలో సంక్రాంతి వేడుకల్లో ముగ్గుల పోటీల్లో విజేతగా నిలిచింది సునంద. నన్ను నేను బ్యాక్ చేసుకోవడానికి ఇదే మంచి సమయం. చూడు శ్వేత, అమ్మా శ్వేత, ఏమైంది పిచ్చి పిల్లకి? శ్వేత, శ్వేత, ఏమనుకోకత్తయ్య, శ్వేత ఓటమిని భరించలేదు, అందుకే ఇలా చేసింది. ఎప్పుడూ ఇలా చేయలేదమ్మా. పోనీలేండి, ఏదో చిన్నతనం. అభి, ఇలాంటి సమయాల్లో పెళ్ళాలు భర్త మాట తప్పితే వేరెవరి మాట వినరు. నువ్వెళ్ళి బుజ్జగించు. సరే, వెళ్ళు. వదులక్క. ఏం చేస్తున్నావు రిషి? అక్క, ఇదే మంచి సమయం. రిషి, నా మాట విను. అక్క ప్లీజ్. నా మాట విను రిషి, రా. నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు శ్వేత. కాకూడదనే కదా అలా చేస్తున్నాను. శ్వేత, ఇంద్రాణి అత్తయ్య ముందు అలా ప్రవర్తించడం మంచిది కాదు. దయచేసి అత్తయ్య వెళ్ళిపోయేంత వరకు కాస్త ఓపిక పట్టు. లేదు, ఆవిడ ముందే నేను అమర్యాదగా ప్రవర్తించాలి. అప్పుడే అందరికీ కోపం వస్తుంది. నన్ను బయటకి ఏంటేయాలి. నీకు నేను మాట ఇచ్చాను కాబట్టి నేను నీకు అడ్డుపడలేకపోతున్నాను. కానీ ఇది మంచి పద్ధతి కాదు శ్వేత.
చూడు, ఈ రోజుల్లో పుట్టినిల్లు లాంటి మెట్టినిల్లు దొరకడం ఏ ఆడపిల్లకైనా చాలా అదృష్టం. అలాంటి అదృష్టాన్ని నువ్వు కాలదనుకుంటున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీలాంటి కోడలు దొరకడం వాళ్ళ అదృష్టం అని ఈ కుటుంబం అంతా అనుకుంటోంది. నువ్వు తులసి కంటే పవిత్రమైన దానివని మా అన్నయ్య నీ గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. మరి ఆ తులసి చెట్టు ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకుంటోంది? అంత కష్టం నీకేమొచ్చిందమ్మా? అంత బాధ నీకెందుకు కలిగింది? ఆడపిల్ల అత్తారింట్లో సుఖంగా ఉంటే ఓర్వలేని జనం రాళ్లు విసురుతారు, కాపురం కూల్చేయాలని కంకణం కట్టుకుంటారు. నీకలాంటి సమస్యలేం లేవే. పోనీ అత్త సాధింపులు, ఆడపడుచుల అలకలు, తోడికోడళ్ల వేధింపులు ఇలాంటివి కూడా ఏం లేవే. కట్నం కోసం ప్రతిరోజు తాగొచ్చి కొట్టే భర్తున్నాడా? లేదు. మరి ఏం బాధ కలిగిందని ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఇంత మంచి కుటుంబాన్ని ఎందుకు దూరం చేసుకోవాలనుకుంటున్నావు? ఇంత గొప్ప మనుషుల్ని ఎందుకు వదులుకోవాలనుకుంటున్నావు? ఈ ఊరి జనం ముందు మా అన్నయ్యని నువ్వు కించపరిచేలా ప్రవర్తించినా కుటుంబం అంతా నిన్ను చిన్న మాట కూడా అనలేదే. వీళ్ళు నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు. ఈ కుటుంబం దృష్టిలో నువ్వు వీళ్ల తలపై కూర్చున్న గంగవమ్మా. అటువంటి గంగస్థానాన్నించి నువ్వెందుకు నేలకి రావాలని చూస్తున్నావు? ఏ కారణమూ లేకుండా నువ్వింత పెద్ద నిర్ణయం తీసుకో. అదేమిటో నాకు చెప్పి తీరాలి. అయ్యో శ్వేత, చెప్పు, నీ కన్నీళ్లకు కారణమేమిటి? దాని వెనుకున్న కథేమిటి? నేను గొప్పదానని, తులసి కంటే పవిత్రమైనదానని అందరూ అనుకుంటున్నారు. అదే సమస్య. అంటే నేను ఆ పవిత్రతకు నోచుకున్న ఆడపిల్లని కాను. అపవిత్రురాల్ని. అగ్నిలో దూకితే పునీతగా బయటికి రాలేని దురదృష్టవంతురాల్ని. బూడిదగా మారిపోయేదాన్ని. ఈ పవిత్రమైన దేవాలయంలో ఉండి అర్హత లేని దాన్ని. ఈ ప్రేమాలయంలో అందరి ప్రేమాభిమానాలు పొందగలిగే యోగ్యత లేని దాన్ని. బురదలో పడిపోయి భరించలేని దుర్వాసనతో ఉన్న నన్ను అందరూ అభిమానంగా దగ్గరికి తీసుకుంటుంటే, ప్రేమతో కౌకలించుకోవాలనుకుంటుంటే దూరంగా జరగకుండా ఎలా ఉండగలనండి? నీ మాటలు వింటుంటే నాకేదో భయం వేస్తోంది. అసలేం జరిగిందో వివరంగా చెప్పు. మిమ్మల్ని నా కన్న తల్లిగా భావించి నిజం చెప్తున్నాను. ఆడపిల్లకి మానం ఎంత ముఖ్యమైనది, ప్రాణంతో సమానమైనది. ఆ మానాన్ని నేను పెళ్లికి ముందే పోగొట్టుకున్నాను. ఒకరోజు ఆఫీస్ పని మీద నేను బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ ఆ దేవుడు నాకు అన్యాయం చేసిన నా పతి దేవుడు నన్ను క్షమించి చేరదీశాడు. ఈ విషయం ఎవరితో చెప్పొద్దని పాట తీసుకున్నాడు. నిజం చెప్పకపోవడం అబద్ధమవుతుంది, అబద్ధాన్ని నిజం చెయ్యాలనుకోవడం మోసం అవుతుంది. అందుకే
ఇంత మంచి మనుషుల్ని మోసం చేయలేక వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. తప్పెప్పటికైనా నిప్పులా మండుతుంది. అప్పుడు నా వాళ్ళకి నిజం తెలిస్తే తట్టుకోలేరు. ఊరి జనం తన కోడల గురించి వేలెత్తి చూపిస్తే భరించలేరు. అందుకే తప్పు చేయని వాళ్ళకి శిక్ష వేయకుండా నాకు నేను శిక్షించుకుంటున్నాను. నా వల్ల ఎప్పటికీ ఈ కుటుంబానికి చెట్టు పేరు రాకూడదు. ఇప్పుడు చెప్పండి, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకోవడం తప్ప? తప్పు చేసిన వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్తారు. దేవుడు లాంటి రఘురామయ్య ఎదురుగానే ఉంటూ నేను తప్పుడు బతకాలా? జీవితాంతం వాళ్ళని మోసం చేస్తూనే బతికేయాలా? చెప్పండి. డ్రైవర్, ఇది కూడా తీసుకెళ్లి కారులో పెట్టు. ఇంద్రాణి, ఎక్కడికమ్మా? నేను బయలుదేరుతున్నాను అన్నయ్య. కనుమ రోజున బయలుదేరటం ఏంటమ్మా? 4 రోజులు ఉండి వెళ్తానన్నావు కదా వదినా, సడన్ గా బయలుదేరుతున్నావేంటి? ఏమ్మా, ఇంటి నుంచి అర్జెంట్ ఫోన్ ఏదైనా వచ్చిందా? లేదన్నయ్య, నాకే ఇంట్లో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను. ఏమైందమ్మా? ఎవరైనా నిన్నేమైనా అన్నారా? చెప్పొదినా, ఎవరేమన్నారని వెళ్ళిపోతున్నావు? ఎన్నో సంవత్సరాల తర్వాత అన్నయ్య ఇంటికి వచ్చావు. నీ మనసు ఎందుకు గాయపడిందో, ఎవరు గాయపరిచారో చెప్పమ్మా. ఇంకెవరు? నీ చిన్న కోడలు. మీరంతా నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్న మీ చిన్న కోడలు శ్వేత నా మనసు గాయపరిచింది. అందుకే వెళ్ళిపోతున్నాను. శ్వేత నిన్ను బాధ పెట్టిందా? ఏం మాట్లాడుతున్నావమ్మా? మా శ్వేత అలాంటిది కాదు వదినా. ఎవరు బాధపడినా తట్టుకోలేదు. అలాంటిది తనెందుకు బాధ పెడుతుంది? ఇంతకీ నిన్నేమందమ్మా? నన్ను ఏమందో తర్వాత. నేను చెప్పేది వినండి. ఈ ఇంటికి కోడలిగా ఉండే అర్హత శ్వేతకు లేదు. మీరంతా చెప్పినట్టు శ్వేత అంత పెద్ద గొప్పదేం కాదు. నీ కోడలు తులసి కంటే పవిత్రమైందని నువ్వు చెప్పావు. గంజాయి మొక్క కంటే హీనమైందని నేను చెప్తున్నాను. అమ్మా ఇంద్రాణి, ఏమైందమ్మా నీకు? ఎందుకింత ఆవేశం? ఎందుకంత అబాండం? తప్పటడుగులు వేసే ఎంతో మందిని సరైన మార్గంలో పెట్టి నువ్వు మీ కోడల విషయంలో తప్పు చేశావన్నయ్య.
అత్తయ్య అత్తయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏం చూసి అలా అంటున్నారు? నా భార్య మీద నిందలు వేసే ముందు అసలు దానికి కారణం ఏంటో చెప్పాలి. అంతేగాని నిర్దాక్షిణ్యంగా ఒక మనిషి మీద అలా నిందలు వేయడం కరెక్ట్ కాదు. మా శ్వేత ఏం తప్పు చేసిందో చెప్పండి. మా ఇంటికి తగ్గ కోడలు కాదని ఎందుకు అనుకుంటున్నారో ఒక్క కారణం చెప్పండి. మీరెన్ని ప్రశ్నలు అడిగినా కారణాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు. నా సమాధానం మాత్రం ఒకటే. మీ ఇంటి కోడలిగా ఉండే లక్షణం శ్వేతకి ఒక్కటి కూడా లేదు. పెళ్లికి ముందు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు. అమ్మాయి గురించి 1కి 100 సార్లు తెలుసుకోవాలంటారు. మరి మీరు గుడ్డిగా కోడల్ని చేసేసుకున్నారు కదన్నయ్య. అందం ఉంటే సరిపోదు, అందమైన మనసుండాలి. నువ్వు మా అన్నయ్యని మోసం చేయగలవేమో గాని నన్ను మోసం చేయలేవు. నువ్వు ఈ ఇంటి అదృష్టానివి కాదు, ఈ ఇంటికి పట్టిన శనివి. నీలాంటి కోడల వల్లే అత్తా కోడల మధ్య శత్రుత్వం అనే శాపం యుగాల తరబడిగా వస్తోంది. నువ్వు ఈ ఇంటి మేలు కోరేదానివి కాదు, ఈ ఇంటి నాశనం కోరేదానివి. నువ్వు అన్నదమ్ముల్ని విడగొట్టేస్తావు, ఈ ఇంటిని 2 ముక్కలు చేస్తావు. అమ్మా ఇంద్రాణి, ఏం జరిగిందో నీకు ఆ భగవంతుడికే తెలియాలి. కానీ నేను చెప్పేది ఒక్కసారి విను. నీలాగే మేం కూడా ఒకప్పుడు మా శ్వేతని అపార్థం చేసుకున్నాం. ఆ తర్వాత తెలిసింది ఎంత తప్పు చేశామో అని. అవునమ్మా, మా శ్వేత వయసులో చిన్నదే అయినా మనసులో అందరికంటే పెద్దది. శ్వేత అమృతం లాంటిదని మీరందరూ భ్రమలో బ్రతుకుతున్నారన్నయ్య. తనొక విషమని మీకు త్వరలోనే తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచకూడదు. నా మాట విని బయటికి పంపించేయండి. నేను చెప్పిన మాట వినకపోతే మీరందరూ నష్టపోతారు. వెళతాను. అమ్మా ఇంద్రాణి, ఆగమ్మా.
ఇంద్రాని ఏదో పొరపాటు పడిందమ్మా. తన మాటలేం పట్టించుకోవద్దు. ఈ ఇంటి కోడలుగా ఉండాల్సిన అర్హత నాకు లేదన్నారు. ఇంకెందుకు ఉండడం? నన్ను బయటికి పంపించేయండి. అయ్యో, అంత పెద్ద మాట ఎందుకమ్మా? తనేదో తెలియక మాట్లాడింది. నిన్నెలా దూరం చేసుకుంటావమ్మా? అంటే వచ్చిన ప్రతి ఒక్కరి చేత నిన్ను అవమానాలు పాలు కావాలా? పండగ పూట ఇలా జరిగిందేమిటి తమ్ముడు? ఏం అపచారం చేశాం? వద్దు, రావద్దు, దగ్గరికి రావద్దు. కమాన్ గాయత్రి, ఇది ఎన్ని రోజుల నిరీక్షణో తెలుసా? ఇప్పుడు రావద్దంటే ఎలా? ఏదో ఒక రోజు నిన్ను నా సొంతం చేసుకుంటానని చెప్పాను. ఆ రోజు ఈ రోజే.